కనువిప్పు. పూర్వం అవంతి రాజ్యాన్ని ప్రతాపవర్మ అనే రాజు పరిపాలించేవారు. ఆయన ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటూ విరివిగా దాన ధర్మాలు చేసేవారు. అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో సోముడు అనే పేదవాడు ఉండేవాడు. కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. వాడెప్పుడూ తన పేదరికాన్ని తలుచుకుని బాధపడేవాడు. ఒకరోజు రాజధాని నగరానికి వచ్చాడు. రాజమందిరాలను, అందమైన ఉద్యానవనాలను చూసి ఆశ్చర్య పొందాడు. ఎంత సుందరమైన భవనాల్లో నివసించే రాజు ఎంత అదృష్టవంతుడు! ఎన్ని రాజభోగాలు అనిపిస్తున్నాడు! నాకు ఎలాంటి అదృష్టం పడితే బాగుండేదని మనసులో అనుకున్నాడు. అదే రోజు రాజు పేదవారికి ధనాన్ని పంచుతున్నట్లు విని సోముడు కూడా వరుసలో నుంచున్నాడు. అందరికీ ఇచ్చినట్టే సోముడు కూడా కొంత ధనాన్ని ఇవ్వబోయాడు రాజు. సోముడు ఆ ధనాన్ని స్వీకరించలేదు. మహారాజా, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తారా అని అడిగాడు. అదేంటో చెప్పన్నారు మహారాజు. మహారాజా, నాకు మీలాగా ఈ రాజమందిరాల్లో నివసిస్తూ ఆ వైభోగాన్ని అనుభవించాలని ఉంది. నాకు కొంత రాజ్యాన్ని కానుకగా ఇచ్చి రాజును చేస్తే ధన్యుణ్ణి అవుతానన్నాడు సోముడు. వాడి అత్యాశకు రాజు నివ్వెరిపోయారు. కాసేపు ఆలోచించి, సరే, రేపు మా మంత్రులతో ఆలోచించి చెప్తాను అన్నాడు. అంతవరకు మా మందిరంలో విశ్రాంతి తీసుకో అన్నాడు రాజు. సోముడు సంతోషించి ఆ రోజు రాజమందిరంలో గడపడానికి వెళ్ళాడు. పన్నీటితో స్నానం చేశాడు. పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు. రుచికరమైన భోజనం చేశాడు. తన జీవితంలో ఏనాడు పొందని ఆనందం పొందాడు. రాత్రి మెత్తటి పరుపులతో నిద్రించాడు. కునుకు పట్టే సమయానికి రాజుపట్లు వచ్చి సోముని నిద్రలేపారు. శత్రురాజులు మన దేశం మీద దండెత్తి వస్తున్నారు. పదండి, యుద్ధం చేసి మన రాజ్యాన్ని రక్షించుకుందామంటే ఒక కత్తిని సోముడి చేతికిచ్చి తమతో పాటు గుర్రాలమే యుద్ధరంగానికి తీసుకెళ్లారు. ఆ యుద్ధ వాతావరణాన్ని చూసి బెంబేలెత్తిపోయిన సోముడు భయంతో ఒక చెట్టుపైన దాక్కున్నాడు. యుద్ధంలో చాలామంది సైనికులు మరణించారు. కొందరు సైనికులు కాళ్ళు చేతులు తెగిపడ్డాయి. ఆ బీభత్సాన్ని చూసి భయపడ్డాడు. యుద్ధం ముగిశాక సోముడు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నేను అత్యాశకు పోయి మీ రాజ్యాన్ని నాకు ఇవ్వమని అడిగాను. రాజపదవి అంటే అత్యంత వైభవంగా జీవించడం అనుకున్నాను, కానీ ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి రాజ్యాన్ని రక్షించాలని తెలిసింది. నన్ను క్షమించండి, నాకు కనువిప్పు కలిగింది. పేదరికంలో ఉన్న నేను రాత్రులు ఎంతో హాయిగా నిద్రపోయేవాడిని. మీరు శత్రువుల బారి నుంచి దేశాన్ని రక్షించడం వల్లనే ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అన్నాడు. సోముడిలో వచ్చిన మార్పునకు రాజు సంతోషించి కొంత ధనాన్ని ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోమని చెప్పి పంపించారు.